మరి ఆ అష్టదిగ్బంధనంలోకి ఆత్మగా నేనొచ్చేదిలా? రావడానికి ఏదైనా దారుంటే చూడు. నేనెవరి శరీరంలో అయినా ఉండటానికి అనుమతిస్తే ఆ శరీరంతో ఇంటికి రాగలుగుతాను. ప్లీజ్ శిరీష, పరిస్థితి అర్థం చేసుకో. అర్థం చేసుకోవడానికి ఏం లేదు. పాప కోసం అంటున్నావు కాబట్టి, నా వల్ల నీ జీవితం ఇలా అయిపోయింది కాబట్టి ఒప్పుకుంటున్నాను. శిరీష, శిరీష, సంజయ్, సంజయ్, శిరీష నా కోసం తన శరీరాన్నిచ్చింది. నన్ను మళ్ళీ నీ దగ్గరకు చేర్చింది. సంధ్య, ఇంతకాలం మీకు దూరంగా గాలికి ధూళికి తిరుగుతూ బ్రతికేశాను. శిరీష నాకు ఆ కష్టం లేకుండా చేసింది. సంధ్యగా నీకు దగ్గరగా ఉండే అవకాశాన్నిచ్చింది. ఆ రోజు మనల్ని విడదీసిన అదే శిరీష ఈరోజు మనిద్దరినీ ఇలా కలిపింది. అవును సంధ్య. సంజయ్, సంధ్య, పద సంధ్య, మన ఇంటికి వెళ్దాం. అలాగే. వస్తామండి. మంచిది. రావే, ఇప్పుడు ఎలా వస్తావో రా. నీ ఇష్టానికి నువ్వు రావటం, నన్ను తిట్టడం, కొట్టడం. ఇప్పుడు ఆ గీత దాటి రా, చూద్దాం. రా సంధ్య, ఇప్పుడు నీ ఇంట్లోకి నిన్ను రావద్దని ఎవ్వరూ అనరు. రా. కస్తూరి, ఇంటి నిండా ఈ ఫోటోలు తాయెత్తులు తగిలించి కాలాడించాలన్నా చెయ్యాడించాలన్నా భయపడి చచ్చేలా చేస్తున్నావు కదే. మరి ఆ సంధ్య తన ఇష్టానికొచ్చి కొట్టుపోతుంటే నేనేం చేయను? తనెంతో అభిమానంతో మా కోసం వస్తుంటే నువ్విలా చేస్తే ఎలా చెప్పు? సంధ్య బాధపడదు? మీకోసం వస్తూ నన్ను కొడుతుంటే నాకు మాత్రం బాధగా అనిపించదా? అందుకే ఇదిగో ఇంట్లోకి రాకుండా ఏర్పాట్లన్నీ చేశాను. ఇక సంధ్య మన ఇంటి లోపలికి రాలేదత్తయ్యా. ఏంటమ్మా మాట్లాడుతూ మాట్లాడుతూ అలా బిగుసుకుపోయా? సంజయ్, నువ్వేంటి శిరీషని తీసుకొచ్చావు? తను శిరీష్ కాదు కస్తూరి, నా సంధ్య. ఇంతకాలం నా కోసం ఆత్మలా అక్కడ ఇక్కడ తిరిగిన సంధ్య
ఇప్పుడు శిరీష శరీరంతో మన ఇంటికి వచ్చింది. ఏంటి సంజయ్ నువ్వు? అది మనకు చేసిన ద్రోహం మర్చిపోయావా? ఈ శిరీష మనల్ని ఎంత మోసం చేసిందో, అత్తయ్యని నిన్ను ఎంత అవమానించిందో మర్చిపోయావా? శిరీష వస్తే కదా మనకు ప్రాబ్లం. తను శిరీష రూపంలో వచ్చిన సంధ్య. ఎవరైనా సరే తన ఇంట్లోకి రావడానికి మాత్రం వీల్లేదు. అదేంటమ్మా కస్తూరి అలా అంటావు? తను శిరీష కాదని చెప్తున్నాడుగా. సంధ్య ఎవరు? సాక్షాత్తు వాడి భార్య. వాడెంతగానో ప్రేమించిన సంధ్యను రావద్దు అంటావేంటమ్మా? సంధ్య అయినా శిరీష రూపంలోనే కదా వస్తుంది. అవునమ్మా, ఎవరి వలన తన ప్రాణాలు పోగొట్టుకుందో ఆ అమ్మాయి రూపంలోనే వస్తుంది. ఎలా వచ్చినా వస్తుంది మా సంధ్య కదమ్మా. కస్తూరి, తన గురించి నీకు తెలీదు. నువ్వు ఈ విధంగా ఇంటి నిండా దేవుడి పటాలు పెట్టి తన్ని రానివ్వకుండా చేస్తే తను ఎక్కడికి వెళ్ళిపోతుంది? అందుకే శిరీష రూపంలో శాశ్వతంగా మన ఇంట్లో ఉండడానికి నాతో వచ్చింది. వస్తుందా? రమ్మనండి. ఎంత శిరీష రూపంలో వచ్చినా తను ఆత్మేగా. ఇదిగో ఈ దేవుని కాదని ఎలా వస్తుందో రమ్మనండి. ఏం స్వామి, లోపలికి రానివ్వవా నన్ను? ఎలా రాణిస్తాడు? ఆయన దేవుడు, నువ్వు దయ్యానివి. ఏంటి స్వామి నేను చేసిన తప్పు? నా కుటుంబం కోసం నేను ఇంట్లోకి రావాలి అనుకోవటమా? తల్లిగా ఈ శరీరంతో అయినా నా బిడ్డకి దగ్గరవ్వాలనుకోవటమా? ప్రాణం పోయినా నేనొక మంచి పని కోసం ఇలా చేస్తున్నాను. తప్పులు చేసే అలాంటి వాళ్ళు ఇంట్లో ఉండొచ్చు, నేనుండకూడదా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటమే దేవుళ్ల పని అంటారు కదా. అదే నిజమైతే నేను మంచి, తను చెడు. నన్ను లోపలికి రానివ్వు. మంచి వాళ్ళకి దేవుడే రక్ష అన్నమాట నిజమైతే నాకు లోపలికి వచ్చే అవకాశం ఇవ్వు. నేను చెప్పేది నిజమైతే, నాలో నిజాయితీ ఉంటే నన్ను నువ్వు ఆపు. ఆత్మనైనా నేను మంచిని, మంచికే దేవుడు తోడుంటాడు అన్నమాట నిజమైతే నన్ను లోపలికి రానివ్వు. ఏయ్, వచ్చావంటే అనవసరంగా కాలి బూడిదైపోతావు. చూద్దాం, దేవుడు మంచిని సమర్థిస్తాడు, చెడుని సమర్థిస్తాడు. చూసావా, నాలో మంచితనం ఉంది కాబట్టి, నేను చేసే పని మంచిది కాబట్టి ఆ దేవుడు కూడా నన్ను ఇంటి లోపలికి రానిచ్చాడు. చూసావా కస్తూరి, సంధ్య మంచితనానికి, నా మీద సంధ్యకున్న ప్రేమకి ఆ దేవుడు కూడా తనకి దారుల్లాడు. ఇప్పుడు తన ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏంటి? నన్నెంతో ప్రాణంగా ప్రేమించిన సంధ్య తను.
నా కోసం తను పడే బాధ చూడలేక నేనే తీసుకొచ్చాను. నేనుండగా తన ఇంట్లోకి ఎలా వస్తుందండి? నేను మీ భార్యని. నిజమేనమ్మా, కానీ నీకన్నా ముందు సంజయ్ వాడి భార్య. వాడి మీదున్న పిచ్చి ప్రేమతో ఆత్మగా గాలికి తిరుగుతున్న తన భార్యని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. అందులో తప్పే ఉంది. భార్య నేనుండగా తనలే ఇక్కడ ఉంటుందండి? అలా అనుకో కస్తూరి. బ్రతికుండగా తన్ని బాగా చూసుకోలేకపోయాను, తనతో ప్రేమగా ఉండలేకపోయాను. ఇప్పుడైనా తను చూసుకునివ్వు. ఎలా చూసుకుంటారండి? సంధ్య శిరీషలో వచ్చిన జనానికి శిరీషగా పరాయి ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారని జనం అనుకోరా? ఓ, తనెవరో అనుకుంటారని నీ బాధ. తనని వాడి భార్య అనుకుంటే నీకేం అభ్యంతరం లేదుగా. ఉండు. సంజయ్, సంధ్య శిరీషలా వచ్చింది నీ భార్య. సంధ్య నుదుటిన సింధూరం పెట్టి నీ భార్యను చేసుకో. భార్య నేనుండగా తనని భార్యను చేసుకోమంటారేంటి అత్తయ్య? తను భార్య అయితే మరి నేనెవరిని? నీ స్థానం నీదేనమ్మా, కానీ నీకన్నా ముందు ఆ స్థానం తనది. స్థానమే కాదు, వాడి ప్రేమ అభిమానం అన్నీ తనవి. తను లేదు అనుకున్నాం కాబట్టే వాటిలో కొన్ని నీవే అయ్యాయి. సింధూరం పెట్టరా. నన్నెంతో ప్రేమించిన సంధ్యకి నా ప్రేమను చూపించే అవకాశం ఇలా వచ్చింది. తన విషయంలో ఇంక నువ్వేం మాట్లాడద్దు కస్తూరి. సంధ్య, నువ్వు రెస్ట్ తీసుకో. ఇక్కడే ఉండమ్మా, కాఫీ తీసుకొస్తాను. ఏంటి, నేను లోపలికి రాకుండా చేస్తావా? చూసావుగా ఎలా వచ్చానో? ఇంటి చుట్టూ గిరిగీసి ఇంట్లోకి నన్ను రాకుండా చేస్తావా? నీ ఆటలు కట్టించడానికే నేనొచ్చాను. చేసిన తప్పులు మర్యాదగా ఒప్పుకుంటే సరే, లేదంటే టార్చర్ ఇంతకుముందు అప్పుడప్పుడు ఉండేది, ఇక నుండి 24 అవర్స్ ఉంటుంది. నీ నుంచి నా కూతుర్ని సంజయ్ని కాపాడుకోవడానికే నేనొచ్చాను. ఇంకా నా నుంచి నిన్ను కాపాడేదెవరో చూసుకో. సంధ్య, కాఫీ అమ్మా. థ్యాంక్ యూ అత్తయ్య. అత్తయ్య, కాఫీ తాగుతూ అలా కబుర్లు చెప్పుకుందామా? అలాగేనమ్మా.
ఎంత కష్టపడి దాన్ని ఇంట్లోకి రాకుండా చేస్తే ఇదా శిరీష ఒంట్లోకి దూరి నేరుగా ఇంట్లోనే మక్కం పెట్టేసింది. ఆంజనేయ స్వామి, నువ్వు కూడా అది బతుకులాడితే ఇంట్లోకి రానిస్తావా? నువ్వున్నావన్న ధైర్యంతో నేనుంటే అది నేరుగా ఇంట్లోనే తిష్ట వేసే అవకాశం ఇచ్చావు. ఓ, ఇప్పుడు నేనేం చేయాలి? ఏంటి, ఏమైనా ప్లాన్ చేసావా? ఏంటి ప్లాన్ చేసేది? ఇల్లంతా అష్టదిగ్బంధం చేశాను. ఇక ఆ సంధ్య ఇంట్లోకి రాదు అనుకుంటే అది ఆ శిరీష రూపంలో నేరుగా ఇంట్లోకి వచ్చి చేరింది. దానికి బొట్లు పెట్టి హారతిచ్చి భార్య హోదాని కూడా ఇచ్చేశారు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నిన్ను కాదని ఆ ఇంట్లో ఎన్ని రోజులుంటుందో మనం చూద్దాం. ఏంటి చూసేది? అత్తయ్య సంజయ్ కూడా దానికే సపోర్ట్ చేస్తున్నారు. దానికేదో అన్యాయం జరిగిందంట, చాలా నష్టపోయిందట. ఆ నష్టాన్ని వాళ్ళిప్పుడు వడ్డీతో సహా తీరుస్తారంట. కస్తూరి, ఆవేశపడకు. రాకూడదు అనుకున్నా వచ్చింది. ఎలా బయటికి పంపాలో ఆలోచించాలి కానీ ఆవేశపడితే ఎలా? ఏమో, ఇప్పుడు నా బుర్ర అయితే ఏమీ పనిచేయడం లేదు. నీకెందుకు, నేనున్నాను కదా. దాన్ని ఎలా బయటికి పంపించాలో మనమిద్దరం కలిసి ఆలోచిద్దాం. వాతావరణం చూస్తుంటే దాన్ని ఇప్పట్లో ఇంట్లోంచి పంపేయగలం అనుకోవట్లేదు. అలా అని నువ్వే ఫిక్స్ అయితే మనమేం చేయలేం. అనవసరంగా బుర్ర పాడు చేసుకోకుండా కాస్త ప్రశాంతంగా ఉండు. ఏం చేయాలో ఎలా చేయాలో నేను ప్లాన్ చేస్తా కదా. ఆ చేసేదేదో త్వరగా చెయ్యి. నాకు చాలా ఇరిటేషన్గా ఉంది. అవునా? అదెలా సాధ్యం? అయినా సంజయ్ శిరీష్లా రావడం ఏంటి? నమ్మలేకపోతున్నాను. సరే, నేను వెంటనే వస్తున్నాను. శిరీష, నువ్వే వచ్చావా? ఏంటమ్మా ఇది? సంజయ్ ఏంటి నీలోకి రావడం ఏంటి? అసలు ఏం జరిగింది? నేను సంధ్యనే నాన్నా. ఏంటమ్మా నువ్వు అనేది? నేనే సంధ్యను అని సంజయ్ని నమ్మించగలిగాను, కస్తూరిని నమ్మించగలిగాను. అంతెందుకు, ఈ సమాజాన్ని నమ్మించగలిగాను. కానీ నన్ను పూర్తిగా నమ్మిన మిమ్మల్ని మాత్రం నేనే సంధ్యను అని మోసం చేయలేనంకుల్. అంటే నువ్వు శిరీష్నే అంకుల్. మరి ఇదంతా ఏంటమ్మా? ఎదుటి వ్యక్తికి అబద్ధం చెప్పడం మోసమవుతుంది, కానీ నమ్మిన వ్యక్తిని మోసం చేయడం పాపమవుతుంది. నన్నెంతగానో నమ్మిన మీకు అబద్ధం చెప్పడం అంటే నన్ను నేనే చంపుకోవడం లాంటిది. అందుకే మీకు నిజం చెప్తున్నాను. సంధ్యను నేనే, శిరీషను నేనే. రేఖేమో ఆత్మొచ్చింది అంటోంది. అక్కడ సంజయ్ వాళ్ళు సంజయ్ నీ రూపంలో వచ్చింది అంటున్నారు. అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకీ నాటకం? చెప్తానంకుల్. ఆ రోజు ఇక నాకంటూ ఇక్కడ ఏమీ లేదనుకొని నా దారి నేను చూసుకుందామని బయలుదేరినప్పుడు పాప ప్రాణానికి కస్తూరి వల్ల అపాయం ఉందని తెలిసింది. నేను హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళిపోదామనే ప్రయత్నంలో ఉండగా ఆంటీకి అనుకోకుండా దెబ్బ తగిలింది. హాస్పిటల్కి తీసుకువెళ్లాను. అక్కడ తెలిసింది కస్తూరి వల్ల పాపకు ప్రమాదం ఉందని. మీరీ ప్రాణం కాపాడే సంగతి చూడండి. ఆ ప్రాణం గురించి మీకెందుకు? అలా మాట్లాడతారేంటండి? మాకన్ని ప్రాణాలు ఒకటే. నాకు మాత్రం మా నాన్న ప్రాణమే ముఖ్యం. పాప మిస్ అవ్వడానికి కారణం నేనే అని సంజయ్ని కస్తూరి నమ్మించి తను గెస్ట్ హౌస్ లో బంధించారు. పాపకు కస్తూరి వల్ల ప్రాణహాని ఉందని స్నేహ ఆంటీ చెప్పినా నమ్మలేదు. నీకు పుణ్యం ఉంటుంది. మా మీద కోపాన్ని చిన్నపిల్ల మీద ఎందుకు చూపిస్తున్నా?
దాన్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. నన్ను ఇన్ని రోజులుగా చూస్తున్నారు. నా గురించి అర్థం చేసుకుంది ఇంతేనా? పాపే నా ప్రాణమంటూ సంధికిచ్చిన మాట కోసం సంజయ్ని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. నేను పాపని కిడ్నాప్ చేశానంటే ఎలా నమ్ముతున్నారు? నిన్ను నమ్మినందుకు నువ్వు చేసిన మోసం చాలదా? ఇంకా నేనెలా నమ్ముతాననుకున్నా? నమ్మాల్సిన వాళ్ళ మాటలు నమ్మకుండా నమ్మకూడని వాళ్ళ మాటలు నమ్ముతుంటే, మీరు మోసపోతుంటే నేనేం చేయలేను. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఎవరిని నమ్మి మోసపోతున్నావు? ఎవర్నా? మీ కోడలని మురిసిపోతున్నారే, కస్తూరి. కస్తూరిని నమ్మి మోసపోతున్నావా? ఎందుకే ఆ పిచ్చిదాని మీద అపనింద వేస్తున్నా? మేము తన్ని బయటికి తరిమేసినా నా కొడుకు మీద ప్రేమతో అది మా ఇంటి చుట్టూ తిరిగి అది మాకు దగ్గరైంది. ఈ రోజు వాడికి భార్య అయింది. కస్తూరి పిచ్చిదన్న భ్రమతో మీరు పిచ్చివాళ్ళైపోతున్నారు. కస్తూరి మీరనుకున్నంత అమాయకురాలేం కాదు. హాస్పిటల్లో తన తండ్రిని కాపాడుకోవడానికి కస్తూరి పాప ప్రాణాలు తీయాలని చూస్తుంది. హే, దాని మీద ఇలాంటి నిందలేస్తే కళ్ళు పోతాయి. పాప కనిపించట్లేదని ఇప్పటిదాకా ఎంత అల్లాడిపోయిందో చూసావుగా. అదంతా నటన. ఆ నటనతోనే మిమ్మల్ని అందరినీ మోసం చేస్తుంది. మరి ఈ మాట ఏదో దాని ముందే చెప్పొచ్చుగా. ముందే దానికి తెలిస్తే అది చేసిన తప్పు కూడా నేనే చేశానని మిమ్మల్ని నమ్మించగలదు. నువ్వు చెప్పేది మాత్రం నిజమని నమ్మకమే ఉంది. నన్ను నమ్మి నాతో ఒకసారి హాస్పిటల్కి రండి. నేను చెప్పింది అబద్ధమైతే మీ కళ్ళ ముందే ప్రాణాలు తీసుకొని చచ్చిపోతాను. ప్లీజ్ ఆంటీ, పాప చాలా ప్రమాదంలో ఉంది. నాకు కాపలా కాయడం కాదు, తనని కాపాడుకోవాలి.